హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్ ఇలా నెక్ ఇది ట్రెండింగ్ అయింది కదా అండి, అందుకే నేను ఒకసారి ట్రై చేశాను. ఈ విధంగా బాగా వచ్చిందండి. అంతే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మదీనాలో తీసుకొచ్చినాను. ఇది మీటర్ పర్ మీటర్ 50 రూపాయలు పట్టింది. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను తీసాను. ఇది పర్ మీటర్ 50 రూపీస్. అదే ఇక్కడ ఆర్గంజా క్లాత్ అయితే 100 రూపీస్ 120 అట్లా పడుతుంది ఇక్కడ షాప్లో, లైనింగ్ షాప్లో అయితే. ఇది పాలిస్టర్ 2.5 తీసుకొచ్చాను. పాలిస్టర్ వేసి టాప్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ చేస్తాను, కటింగ్ వీడియో పెడతాను, చూడండి. అంతేనండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు లైనింగ్ నేను 2 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రాలు ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఆది డ్రెస్ పెడతాం కదా, ఆది డ్రెస్ కంటే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకంటే షోల్డర్స్ మనం కటింగ్లో ఉంటుంది కదా, కటింగ్ చేస్తున్నాం కాబట్టి స్టిచ్చింగ్లో ఉంటుంది కదా, అందుకే ఇక్కడ హమ్ హోల్ చూస్తున్నానండి. 7.2 వచ్చిందండి. ఈ విధంగా లైనింగ్ ఆది డ్రెస్ అనేది ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీద ఇలా పరుచుకోవాలి. సమానంగా ఎడ్జెస్ని చూసుకోవాలి, స్ట్రైట్గా ఉండేటట్టు. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత సేమ్ ఇలా డ్రా చేసుకోవాలండి. ఆ హోల్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇలా ఈ బెల్ట్ దగ్గర సేమ్ సైజ్ ఎట్లా ఉందో అలానే కరువులోనే తీయాలండి. అలా తీస్తేనే బాగా వస్తుంది. ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఈ బెల్ట్ నుంచి 1.5 తీసుకోవాలి, ఓన్లీ ఇవి కుట్టడానికి కోసం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఒకసారి. బెల్ట్ చూస్తున్నాను అది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. అంతే, షోల్డర్స్ మనం ఇప్పుడు షోల్డర్స్ డ్రా చేసుకోవాలండి. 7.2 రావాలి. అదే 7.2 వచ్చింది. ఇది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత అంత 6 తీసుకున్నానండి. 3 ఇంచెస్ షోల్డర్స్ అండ్ నెక్కి తీసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా. ఈ నెక్ అనేది చాలా ఫేమస్ అయింది కదండి, ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసా. బాగా వచ్చిందండి. నేను అసలు నాకు రాదేమో, నేను కుట్టలేనేమో అనుకున్నా. పర్లేదు, మంచిగానే కుట్టాను. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఇది ఫ్రంట్ పార్ట్ అండి, నేను ఫ్రంట్ పార్ట్ ఓన్లీ ఫస్ట్ కట్ చేస్తున్నాను. ఈ బెల్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ని 2 ఫోల్డింగ్ చేసుకొని అదే ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకొని సేమ్ అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే డ్రా చేసుకోవాలి. కట్ చేసుకోవడమే. మనం నెక్ ఓన్లీ నెక్ ఒకటి వేరే షేప్లో పెట్టుకోవాలి, మనకు నచ్చిన షేప్లో పెట్టుకోవడం. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ బెల్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకొని కొంచెం విధంగా మెల్లిమెల్లిగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఎంత క్లాత్ అయితే అవసరమో అంతే పెట్టుకోవాలండి. మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అంతే, ఈజీగా టాప్ కటింగ్ అండి. ఈజీగా బిగినర్స్ అయినా కుట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది అదే ఆర్గంజా క్లాత్ కదా, నేను లైనింగ్ వేస్తలేను, అందుకే పేపర్ పైన కట్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. 4.5 విడ్త్ తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ 2 ఇంచెస్ హ్యాండ్స్కి ఎక్స్ట్రా పెట్టుకున్నాను, 2 ఇంచెస్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆర్గంజా క్లాత్ పైన, మెయిన్ క్లాత్ పైన కట్ చేసుకుంటాను. 2 ఫోల్డింగ్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈజీగా. నేను పట్టి కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేస్తున్నాను. ఈ విధంగా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టి
చెక్ చేసుకొని ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకుంటున్నాను. అంతే అండి. ఇప్పుడు మనము నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్ని మళ్ళీ ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తాను, ఆ వీడియో కూడా పెడతానండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అండి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కుడుతున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. రివర్స్ రావడానికి ఇట్లా కనిపించాలని ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఒక ఆర్గంజా క్లాత్ కదా అండి, ఇది మరీ జారిపోతుంది టూ మచ్గా. అలా ఒక స్ట్రైట్ కుట్టేసుకున్నాను. కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ వర్క్ ఈ విధంగా మెల్లిమెల్లిగా జరుపుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. ఇలా పాదం లేపుకుంటూ మంచిగా నీట్గా సర్దుకుంటూ ఇలా జరగకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. అంతే, సింపుల్. ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకొని టాక్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా మెల్లగా నిదానంగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆర్గంజా క్లాత్ మరీ జారిపోతుంది అసలు. టక్స్ పెట్టుకొని రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సమానంగా అనుకుంటూ ఈ విధంగా అనుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేయాలండి. మెల్లిగా నిదానంగా కుట్టాలి. కుట్టిన తర్వాత విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ మెయిన్ బిగినర్స్కి ఇది ఇలా అర్థం కాదండి. చూడండి, నాకు చాలా ఇబ్బంది అనిపించింది కానీ లుక్ అయితే బాగా వచ్చింది. ఆ కష్టం అంతా తెలియట్లేదు. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలి. చేసిన తర్వాత టూ సైడ్స్ మళ్ళీ ముడతలు వస్తుంది. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఇలా కొంచెం కొంచెం సమానంగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఇలా సమానంగా అనుకుంటూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్ బీ షేప్లో నేను కట్ చేశానండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఈ విధంగా కట్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని కొంచెం కట్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్తో జాయిన్ చేయాలి. ఇలా మలుచుకొని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా సమానంగా అనుకుంటూ ఇలా కుట్టుకోవాలి. సమానంగా అనుకుంటూ కుట్టుకోవాలండి. బిగినర్స్కి అయితే ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకోవడమే అండి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ ఒకదాన్నొకటి ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ నేను 2 ఫోల్డింగ్ చేశానండి. అది క్లిప్ మిస్ అయింది. ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు ఇలా వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ కిందికి ఇంకో కుట్టు వేసుకోవాలి. 2 కుట్స్ అయితే ఒక పట్టీలాగా ఏర్పడుతుంది. ఇలా నేను పఫ్ హ్యాండ్స్ కట్ చేశాను కదా, ఈ విధంగా పెడుతున్నాను. ఈ విధంగా మలుచుకొని పఫ్ హ్యాండ్స్కి కొంచెం జారుతూ ఉంటుందండి. బాగా మెల్లమెల్లిగా అనుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకో ఎక్స్ట్రా కుట్టేసుకుంటే అయిపోతుంది.
ఒక హ్యాండ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ ఇలా రివర్స్ చూసుకొని పఫ్ హ్యాండ్స్ ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ నుండి ఈ విధంగా పెట్టుకొని ఇలా మనం ఎంతైతే వదులుకున్నామో ఐడియా ఉంటుంది కదా, అక్కడ నుండి ఇట్లా 2 ఇంచెస్ నేను వదులుకున్నాను కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా కొంచెం కొంచెం కుట్టుకుంటూ కట్స్ వరకు ఇలా షేప్లో కుట్టాలండి. కుట్టిన తర్వాత మళ్ళీ అదే కుట్టుపై నుంచి దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర సమానంగా వచ్చేలాగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని ఈ విధంగా దారాన్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా ఇంకో స్టిచ్ చేయాలి. ఇంకో స్టిచ్ చేసిన తర్వాత నడుము షేప్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూపించిన విధంగా. మనం 7 తీసుకున్నాం కదా, 7 దగ్గర నుంచి ఇలా పెట్టుకొని నడుముతో ఈ విధంగా వేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం కట్స్ కుట్టుకుందామండి. ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసేసుకొని మెల్లిమెల్లిగా ఈ విధంగా కట్ దగ్గరికి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ ఉన్న విధంగా మలుచుకొని హాఫ్ ఇంచ్ పైకి కుట్టుకున్న తర్వాత సూది లోపలికి దిగించి పాదం పైకి లేపి ఈ విధంగా ఇంకో సైడ్ కూడా అదే విధంగా మలుచుకొని సేమ్ ఇప్పుడు ఎలా అయితే కుట్టామో అలానే కుట్టుకుంటూ రావాలి అండి. ఇలానే కుట్టుకుంటూ రావాలి. అంతే ఈజీగా బిగినర్స్ కూడా కుట్టుకునే విధంగా చూపిస్తున్నాను. బిగినర్స్ అయినా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 2 సైడ్స్ అదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కింద ఎక్స్ట్రాలు కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇవి మలుచుకోవాలి. ఈ 2 ఫోల్డింగ్ చేసుకొని కింద మెయిన్ క్లాత్ని విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతే అండి. వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ మరి.